హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది అప్రెంటిస్ సంబంధించి. ఈ నోటిఫికేషన్ అనేది 2024-25కి సంబంధించి. ఇది నోటిఫికేషన్ అనేది 10th ప్లస్ ఐటీఐ ఎవరైతే చేసుకుంటారో రైల్వేలో అప్రెంటిస్షిప్ చేయడానికి ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు మనం చూద్దాము. ఈ నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం మనకి రాదు. వచ్చినప్పుడు కనుక దాన్ని వినియోగించుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పూర్తి వివరాలు చూద్దాము. కంప్లీట్ వీడియో చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్లోనే రావడం జరిగింది. మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి 27th January 2025. ఇక్కడ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, వెబ్సైట్ కూడా మనం ప్రొవైడ్ చేశారు. అలాగే వచ్చేసి ఇక్కడ మనకి స్టేట్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మన ఏపీలో కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలాగే మన్యం ఎక్సెప్షన్ అయితే ఉంది. వీళ్ళు అప్లై చేయడానికి లేదు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ షుడ్ బీ ఇన్ పొజిషన్ ఆఫ్ ఆధార్ కార్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఆధార్ కంపల్సరీ అని చెప్తున్నారు. ఈమెయిల్ ఐడి మనకి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, యాక్టివ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఓటీపీ రావటం కానీ పాస్వర్డ్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ కమింగ్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే జ్యూరిడిక్షన్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూస్తే మనకి తెలంగాణ ఆల్ డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్లోని మనకి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎక్సెప్ట్ విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ వీళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ వేర్ యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ టు బి ఇంపార్టెడ్. ట్రైనింగ్ ఎక్కడైతే మనకి ఇస్తారో దానికి సంబంధించిన యూనిట్స్ అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి 51 అయితే ఉన్నాయి. మీరు ఏదైతే డిస్ట్రిక్ట్లో ఉంటారో మీకు దగ్గరలో ఉన్నటువంటి యూనిట్స్కి మీరు ప్రయారిటీ అయితే ఇవ్వటం చేయాలి. ఇక్కడ చూసారు కదా, సికింద్రాబాద్ సిఎన్డబ్ల్యూ డిపార్ట్మెంట్ సికింద్రాబాద్, ఇక్కడ కూడా డిఆర్డి సికింద్రాబాద్. ఆ తర్వాత వచ్చేసి మనకి గుంతకల్ డివిజన్, గుంతకల్లో కూడా మనకు ఉన్నాయి. అలాగే హైదరాబాద్, తర్వాత విజయవాడలో మనకి ఇక్కడ ఇదంతా కూడా విజయవాడ, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, టోటల్ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ట్రేడ్ వచ్చేసి ఏసీ మెకానిక్ ఎస్సీ 22, ఎస్టీ 10, ఓబీసీ 40, యూడబ్ల్యూఎస్ 14, యూఆర్ 57. టోటల్ మనకి 143 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి ఎయిర్ కండిషనింగ్, తర్వాత కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, అందులో మనకి ఎస్ఎన్టీ ఎలక్ట్రీషియన్, పవర్ మెయింటెనెన్స్, ట్రైన్ లైటింగ్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, మెషినిస్ట్, ఈ విధంగా మనకు పెయింటర్, వెల్డర్, ఇవన్నీ కూడా ట్రేడ్స్. ఇవన్నీ దానికి సంబంధించిన కేటగిరీ వైజ్గా పోస్టులన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి 4232 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ప్రతి పోస్టు కూడా ప్రయారిటీ మీరు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ కూడా చేసి ఉండాలి. ఐటీఐలో మనకి మినిమం 50% మార్క్స్ అయితే రావాలి. మనకి 10th క్లాస్ అలాగే ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని యావరేజ్గా మనకి ఫైనల్ లిస్ట్ అయితే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామ్ అయితే ఏమీ లేదు, వైవా కూడా ఏమీ ఉండదు, డైరెక్ట్గా సెలెక్షన్ అయితే ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి ఏసీ మెకానిక్ 10th ప్లస్ ఐటీఐ 50% మార్క్స్ అయితే మనకి ఉండాలి.
చూసారు కదా, ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతిదానికి కూడా 10th ప్లస్ ITI 50% మార్క్స్ అయితే ఉండాలి. మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. 10th ప్లస్ ITI ఎలక్ట్రీషియన్ కానీ, ఆ తర్వాత వచ్చి కార్పెంటర్, డీజిల్ మెకానిక్ ట్రేడ్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటార్, మెషినిస్ట్ ట్రేడ్, మిషన్ టూల్ మెయింటెనెన్స్, తర్వాత మనకి పెయింటర్, వెల్డర్, ఇవన్నీ కూడా ITIలో ట్రేడ్స్. ఈ ట్రేడ్స్ ఎవరైతే చేసుకుంటారో మీకు ఈ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 50% మార్క్స్ అయితే మనకి వచ్చి ఉండాలి. ఒకసారి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 15 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే మనకి 24 ఇయర్స్ మ్యాక్సిమం, షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 24 ఇయర్స్, అంటే 15 to 24 ఈ మధ్యలో మనకి ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి SC, ST, OBC, PWD. SC, ST వచ్చేసి 5 ఇయర్స్ అయితే వారంటీ, మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత OBC వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWD ఎవరైతే ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిసేబుల్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్స్డ్ బై 10 ఇయర్స్. ఇక్కడ ఇచ్చారు కదా, 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 5 ఇయర్స్ అలాగే 3 ఇయర్స్ ఇక్కడ. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 10 ఇయర్స్ వరకే మనకి ఇవ్వడం జరిగింది. దేర్ విల్ నాట్ బి ఎనీ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ చిల్డ్రన్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ సర్వింగ్ జవాన్ ఆఫీసర్స్. ఎవరైతే ఉంటారో ఎక్స్ సర్వీస్ మెన్గా, అలాగే సర్వింగ్ జవాన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. ITI చేసి ఉంటే కనుక ఎప్పుడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ సెలెక్షన్. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ మనం ఎలిజిబిలిటీ 10th ప్లస్ ITI చేసి ఉండాలి. డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఆ ట్రేడ్స్ కనుక మీరు చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి 50% మినిమం 50% మార్క్స్ అయితే మనకి వచ్చి ఉండాలి. అలాగే ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఎవరికైనా సేమ్ మార్క్స్ కనుక వచ్చినప్పుడు అందులో ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉంటారో, ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఏజ్లో కొంచెం పెద్దగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కనుక సేమ్ ఉన్నప్పుడు, డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ముందుగా 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా. ఎగ్జామ్ అనేది లేదు, వైవా కూడా మనకి ఎలాంటిది లేదు. ట్రైనింగ్ వచ్చేసి మనకి వాళ్ళు దానికి సంబంధించిన శాలరీ కూడా మనకి మొత్తం అక్కడ రైల్వే రూల్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో మనకి దాని ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మెడికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకుని వెళ్ళాలి. ఎవరైతే అసిస్టెంట్ సర్జన్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ హాస్పిటల్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అతను అసిస్టెంట్ సర్జన్ అయి ఉండాలి కనీసం, అట్లీస్ట్. అలాగే సెంట్రల్ కానీ స్టేట్ కానీ వాళ్ళ చేత మీరు సర్టిఫికేట్ అయితే సైన్ చేయించుకుని మీరు తీసుకుని వెళ్ళాలి. దానికి సంబంధించిన ఫార్మేట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. Annex G అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని ఇదే ఫార్మేట్లో మీరు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకుని వాళ్ళతో సైన్ చేయించుకుని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఎవరైతే మనకి SC, ST, ఫీమేల్ అలాగే డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో నాన్ రిఫండబుల్ 100 రూపీస్ అనేది నాన్ రిఫండబుల్ అంటున్నారు. ట్రాన్సాక్షన్ మోడ్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. SBI, UPI, నెట్ బ్యాంకింగ్, SBI ATM, క్రెడిట్ కార్డ్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, నో ఫీ ఈజ్ రిక్వైర్డ్ టు బీ పెయిడ్ బై SC, ST క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్. ఏ కమ్యూనిటీ అయినా ఎవరైతే ఫీమేల్ ఉంటారో వాళ్ళు అప్లై చేయాల్సిన అమౌంట్ అయితే కట్టాల్సిన పని లేదు. PWD క్యాండిడేట్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదు.
ఏ విధంగా అప్లై చేయాలో ప్రొసీజర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ యాక్ట్ అప్రెంటిస్ అప్లికేషన్ అని చెప్పేసి లింక్ పైన మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ వెబ్సైట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి www.scrindianrailways.gov.in RRCSCR ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి ఆన్లైన్ యాక్ట్ అప్రెంటిస్ అప్లికేషన్ ఈ లింక్ని మీరు క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉంటో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి యూస్ చేసుకోవాలి. అలాగే మన ఫోన్ నెంబరు అలాగే దానికి సంబంధించిన ఓటీపీస్ కూడా మనకు రావడం జరుగుతుంది. మీ కంప్లీట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. మీ ఫోటో సిగ్నేచర్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. రిక్వైర్డ్ ప్రిస్క్రైబ్డ్ డీటెయిల్ మనకి ఫార్మాట్ ఏదైతే ఉంటుందో మనకి దానికి సంబంధించిన ఫైల్ సైజ్ కూడా మెన్షన్ చేశారు కంప్లీట్గా. ఇక్కడ చూడండి 2 MB అని చెప్తున్నారు. ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ 1 MB ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేశారు. ఈ ప్రొసీజర్ అంతా కూడా మీరు ఫాలో అవ్వాలి. డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ మీరు డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మాడిఫైడ్. ఇక్కడ చూడండి ఒకసారి కనుక మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మాడిఫై చేసుకోవడానికి లేదు అని చెప్తున్నారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఏమైతే డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో వాటన్నిటిని దగ్గర పెట్టుకుని ఆ తర్వాత మీరు క్లియర్గా చూసుకొని మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. అలాగే మీరు ITI చేశారు కాబట్టి దానికి సంబంధించిన మార్క్ షీట్ ఏవైతే ఉంటో ఆల్ సెమిస్టర్స్ అవన్నీ మీరు ఉండాలి. తర్వాత ప్రొవిజన్ సర్టిఫికేట్ NCVT సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ట్రేడ్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఆ ఫార్మేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్ ఏదైతే ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఫార్మేట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ అలాగే ఇంక చూడండి SC ST ఫార్మేట్ ఎనెక్స్ A అని చెప్తున్నారు. డిజేబుల్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎనెక్స్ F ఇక్కడ ఎనెక్స్ DE అని చెప్తున్నారు. అలాగే EWS సర్టిఫికేట్ F ఈ విధంగా మనకి ఎనెక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ సర్టిఫికేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఎనెక్స్ G ఈ విధంగా మనకి ఫార్మాట్స్ అన్నీ కూడా సేమ్ నోటిఫికేషన్లో మనకి ఇవ్వటం జరిగింది. మీరు అది డౌన్లోడ్ చేసుకుని ఆ ఫార్మాట్లో మీరు తీసుకుని వెళ్ళాలి. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఆర్ కాజ్ ఆఫ్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ మీరు ఏ విధంగా ఎన్ని రకాలుగా మిస్టేక్ చేస్తారో దాని ప్రకారం ఇక్కడ కొన్ని ముందుగా మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. డస్ నాట్ బిలాంగ్ టు స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ యాజ్ మెన్షన్. ఇప్పుడు మనకి ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్ గురించి మనకు చెప్పారు. తెలంగాణ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఏపీలో మనకి కొన్ని ఎక్సెప్షన్ ఉన్నాయి కదా, అక్కడ ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే అప్లై చేయడానికి లేదు. ఒకవేళ అప్లై చేస్తే రిజెక్షన్ అవుతుంది. సో ఎన్ని విధాలుగా రిజెక్షన్ చేస్తారనేది ఇక్కడ మనకి కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. ఈ PDF అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు టోటల్ పోస్టులు వచ్చేసి 4232 ఉన్నాయి కదా. ఆ 4232 పోస్టులు ఎక్కడ ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్స్ క్యాస్ట్ వైజ్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ట్రేడ్ డిపార్ట్మెంటు డివిజన్ అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి AC మిషన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోకో షెడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ SC 1 పోస్టు, అలాగే OBC 2, UR 3, టోటల్ వచ్చేసి మనకి 6. ఈ విధంగా మనకి ప్రతిదీ కూడా ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో మీరు చూసుకొని మీరు అప్లై చేయండి. చూసారు కదా ఇక్కడ మనకి కంప్లీట్గా ఇక్కడ 175 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి కార్పెంటర్కి సంబంధించి టోటల్ 42 ఉన్నాయి. అలాగే డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 142 ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రికల్, SNT, ఎలక్ట్రీషియన్ టోటల్ మనకి ఇక్కడ ఇవే చాలా ఎక్కువగా ఉన్నాయి. 1053 అయితే మనకి టోటల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్ మెకానిక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ 85 ఉన్నాయి. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది.
మీరు దీన్ని బట్టి చూసుకొని ప్రయారిటీ ఇచ్చేటప్పుడు కొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ఛాన్స్ చూసుకుని మీరు ప్రయారిటీ ఇవ్వండి. ప్రతిదీ కూడా ఉన్న పోస్టులు ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా ప్రయారిటీ ఇవ్వండి. ఒకవేళ మీరు ప్రయారిటీ ఇవ్వకపోతే కనుక ఛాన్స్ ఉన్నప్పటికీ మీకు ఇవ్వటం జరగదు. కాబట్టి ఇచ్చేటప్పుడు మీకు వచ్చిన ఆప్షన్లన్నీ కూడా ముందుగా ప్రయారిటీ ఇచ్చుకునేలాగా ప్రయత్నం అయితే చేయండి. ఇవి వచ్చేసి మనకి ఫార్మాట్స్ అని చెప్పాం కదా, ఎస్సీ ఎస్టీ అప్లికేషన్కి సంబంధించి ఇది ఫార్మాట్. ఇది సరిగ్గా కనిపించట్లేదు. ఇదే ఫార్మాట్ మనకి రైల్వే వెబ్సైట్లో ఉంటుంది. ఆ ఫార్మాట్ మీరు డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారం మీరు సిగ్నేచర్ చేయించుకుని తీసుకుని వెళ్ళాలి. ఓబీసీ సర్టిఫికేట్ ఇదే అప్లికేషన్లో ఉన్నాయి కంప్లీట్గా. బ్యాక్వర్డ్ ఓబీసీ తర్వాత మనకి డిజేబుల్డ్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దీనిలో చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అప్రెంటిస్గా చేయటం వల్ల మనకి అప్రెంటిస్ చేసేటప్పుడు మీకు కొంత శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు కొంచెం ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక 20% ప్రయారిటీ అయితే మీకు పోస్టుల్లో ప్రయారిటీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, అందులో నోటిఫికేషన్లో మీకు CCAA కోర్స్ కంప్లీషన్ యాక్ట్ అప్రెంటిస్ అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీకు రిమైనింగ్ వాళ్ళతో పోల్చుకుంటే ఓపెన్లో యూఆర్కి సంబంధించి 70 మార్క్స్ 100కి 70 మార్క్స్ మీకు వచ్చినప్పుడు వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ITI చేసి ఈ విధంగా మీరు కనుక అప్లై చేస్తే కనుక మీకు 20 మార్క్స్ 30 మార్క్స్ 35 మార్క్స్ ఈ విధంగా మార్కులు వచ్చినప్పటికీ అక్కడున్న కట్ ఆఫ్ని బట్టి మీకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఆ జాబ్ అనేది మీకు ప్రయారిటీ ఇస్తారు. మీకంటూ సపరేట్గా పోస్టులు అయితే తీస్తారు. కాబట్టి ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని కొంత వర్క్ అయితే నేర్చుకుని ఉంటారు కాబట్టి మీకు ప్రయారిటీ అయితే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అవకాశం ఉన్నంత వరకు మీరు అప్లై చేయండి. ఇక్కడ మనకి ఏజ్ అనేది 15 to 24 ఈ ఏజ్, అలాగే ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఏజ్లో మీకు ఒక 1 year కానీ 1.5 year కానీ కోర్స్ మనకి ఉంటుంది. కాబట్టి మీరు ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా చేయండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ Cకి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో అప్పుడు మీకు ప్రయారిటీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.